బిగ్ సెవెన్లో మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్లో మనం చూడబోయేది ఆ ఊళ్ళో ఆ మరణాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి. తురకపాలెంలో మిస్టరీ డెత్స్కు కారణం ఏంటి? మెలియాయిడోసిస్ కారణమా అంటే అవుననే అంటోంది సైంటిస్టుల బృందం. వరుసగా జరుగుతున్న మరణాలకు కారణం ఏంటో తెలుసుకోవడానికి హైదరాబాద్ శ్రీ బయోటెక్ నుంచి 3 సైంటిస్టుల బృందం తురకపాలెంకు చేరుకుంది. గ్రామంలో మట్టి నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. మరోవైపు ఐసీఆర్ సైంటిస్టులు కూడా గ్రామంలో నీరు మట్టి నమూనాలు సేకరించారు. ఈ శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్స్లో పరీక్షించబోతున్నారు. పూర్తిస్థాయి ఫలితాల కోసం 25 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఇక తురకపాలెంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న వారిలో ఒకరికి మెలియాయిడోసిస్ పాజిటివ్గా తేలింది. ఈ వ్యాధి సోకిన వారికి రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది. ఇదే వరుస మరణాలకు కారణమవుతుందనే అనుమానం ఉంది. ఇప్పటి వరకు 62 నమూనాలను సేకరించారు. అందులో 5 ఐసోలేట్ గుర్తించినట్టుగా వెల్లడించారు గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ఇక గత 2 రోజులుగా తురకపాలెంలో నిర్వహించిన విలేజ్ డేటాను సీఎం చంద్రబాబుకు అందించనున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. తురకపాలెంలో వరుస మరణాలకు హెల్త్ ఎమర్జెన్సీగా భావించాలి అని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తురకపాలెంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని, అలాగే అక్కడ ఆల్కహాల్ వినియోగం కూడా అధికంగా ఉంది అని, స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వరుస మరణాలకు ఖచ్చితమైన కారణాలను గుర్తించే పని మాత్రం ఇంకా కొనసాగుతోంది. కానీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ ప్రస్తుతం దీనిపై ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది అధికారులను.